ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. అందోల్ శివార్లోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలను, వసతి గృహంను, కస్తూర్బా పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందికి తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలోని వంటగదిని పరిశీలించారు. గురుకులానికి కావాల్సిన మోడ్రన్ కిచెన్, కంప్యూటర్ల పరికరాలు, డిజిటల్ తరగతులకు సంబంధించిన పరికరాలు ఏర్పాటుకు 60 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ కళాశాలలో, కస్తూర్బా కళ పాఠశాలలో రోజువారీ చెత్త సేకరణ చేసి డంప్ యార్డుకు తరలించేలా చర్యలు చేపట్టాలని, తరగతులకు సంబంధించిన పరికరాలు ఏర్పాటుకు 60 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. Whatever facilities you want in this Kasturba Andol, it will be completed in a span of 2 months. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా TCSWRS కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం చేయడంతో పాటు పచ్చదనం పెంపొందించడం కోసం మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫండ్ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ వస్తుంది, మీరు మాట్లాడండి, ఆ నంబర్ పెట్టుకోండి, మళ్ళీ కాల్ చేయండి. Say